ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? విదేశాల్లో షికారు చేయడం ఎవరికి నచ్చదు? అందులోనూ వీసా లేకుండా. మీరు కనుక జపాన్ సిటిజన్ అయితే మీ దగ్గర గోల్డెన్ టికెట్ ఉన్నట్టే. అంటే మీ పాస్పోర్ట్కి ప్రపంచంలో 150 బ్యూటిఫుల్ కంట్రీస్కి ఎలాంటి వీసా లేకుండా వెళ్ళవచ్చు. అదే మీరు పాకిస్తాన్ నుండి అయితే మీరు కొంచెం అన్లకీ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పాస్పోర్ట్తో మీరు కేవలం 21 కంట్రీస్ మాత్రమే వీసా లేకుండా వెళ్ళగలరు. ఇక మన ఇండియా సంగతి చూసుకుంటే మన ఇండియా మీడియం స్ట్రాంగ్ కేటగిరీలోకి వస్తుంది. అంటే మనం 58 కంట్రీస్కి ఏ వీసా లేకుండా వెళ్ళొచ్చు. అంతేకాదు ఏ టైంలో అన్నా సరే మనం విజిట్ చేయొచ్చు. ఆల్ థ్యాంక్స్ టు మోడీజీ. చాలా కంట్రీస్ ఇండియాకి తమ దేశంలో ప్రవేశించడానికి గేట్స్ తెరిచాయి. కనీసం 50 కంట్రీస్ ఇండియాకి ఓపెన్ ఆర్మ్స్తో స్వాగతం చెబుతున్నాయి. అంటే మనం ఆ కంట్రీస్కి ఫ్రీ ఎంట్రీ అవ్వచ్చు. ఎక్స్క్లూసివ్లీ ఇండియన్స్కి మాత్రమే వీసా ఫ్రీ, ఈ వీసా ఆన్ అరైవల్ ఇస్తున్నాయి. సో ఆ కంట్రీస్కి వెళ్ళడానికి ఆ డాక్యుమెంట్లు ఈ డాక్యుమెంట్లు అంటూ ఎంబసీల చుట్టూ తిరగనవసరం లేదు. జస్ట్ బ్యాగ్ సర్దుకోవడం, ఫ్లైట్ ఎక్కేయడమే. So let us start with today's video titled 15 free visa countries for Indians. Number 1. Seychelles. ఇది ఇండియన్ ఓషన్లో లొకేట్ అయిన 115 అందమైన ఐలాండ్ల సమూహము. ఇది ఇప్పుడిప్పుడే ఇండియన్స్కి మంచి టూరిస్ట్ డెస్టినేషన్గా మారింది. మీకు తెలుసా, ససెల్స్ని హనీమూన్ ప్యారడైజ్ అని కూడా పిలుస్తారు. ఇట్స్ ఏ కపుల్ హెవెన్. ఇక్కడ కపుల్స్కి మంచి ప్రైవసీ ఉంటుంది. మీరు కనుక కొత్తగా పెళ్ళైన జంట అయితే ఇది మీకు పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ ఉండే వైల్డ్ శాండ్ బీచెస్, డీప్ బ్లూ వాటర్, ట్రాపికల్ ఫారెస్ట్ ఈ ప్రదేశాన్ని మరింత అందంగా మారుస్తుంది. అంతేకాదు సెసెల్స్ ఇండియన్స్కి సాదర స్వాగతం పలుకుతుంది. సో నో వీసా నీడెడ్ టు దిస్ బ్యూటిఫుల్ కంట్రీ. ఫేమస్ పైరేట్ బొలీవియా $1,60,000 ఖజానా ఇక్కడ దాచాడంట. ఇప్పటి వరకు దొరకలేదు. మీరు ఈ వీడియో చూసి మీరు కూడా సెసెల్స్కి వెళ్ళి ట్రై చేస్తానంటారా? ట్రై చేసుకోండి. నెంబర్ 2. ట్రినిడాడ్ అండ్ టొబాగో. ట్రినిడాడ్ అండ్ టొబాగో ఒక ట్విన్ ఐలాండ్ కంట్రీ. ఈ ఐలాండ్ సౌత్ వెస్ట్ ఇండీస్లో ఉంది. ఇది కల్చరల్లీ ఇండియాతో కొంచెం కనెక్ట్ అయి ఉంటుంది. మన పండుగలు ఇక్కడ బాగానే సెలబ్రేట్ చేస్తారు. అంతేకాదండోయ్, ఇక్కడ హిందూయిజంనే మెజారిటీ పాపులేషన్ ఫాలో అవుతారు. సో ఇక్కడ మన హిందూ దేవుళ్ళ టెంపుల్స్ కూడా ఎక్కువగానే కనబడతాయి. మన దీపావళిని మంచి ధూమ్ధామ్గా చేస్తారండోయ్. ఇంత కనెక్షన్ ఉన్నప్పుడు మనకెందుకు ఉంటాయి వీసా తలనొప్పులు? సో ఇక్కడ ఇండియన్స్కి వీసా ఫ్రీ ఎంట్రీ చేయొచ్చు ఆన్ ద బేసిస్ ఆఫ్ 6 months వ్యాలిడిటీ. అంతేకాదండోయ్, ఫేమస్ సాంగ్ రైటర్, సింగర్, రైపర్ అయిన నిక్కీ మిరాజ్ ఈ కంట్రీ నుంచి వచ్చారు. ఆమె ఇంటి పేరు మరాజ్, విచ్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ మహారాజ్. హెర్ ఫేమస్ సాంగ్ ఉమెన్ లైక్స్ మీలో ఒక లైన్ ఉంటుంది, మై డాడీస్ ఇండియన్ స్పీక్స్ ఆల్ దిస్ కర్రీ అని. తెలుసా మీకు? లేదంటే ఒకసారి నెట్లో వినండి. నెంబర్ 4. ఇండోనేషియా. ఇండోనేషియా ఇండియాకి వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ కంట్రీ. ఇది మీకు తెలుసా? ఇండోనేషియా ఒకప్పుడు ఇండియాలో పార్ట్ అని. ఓ యా, మీకు తెలుసు అన్నమాట. పూర్వం ఈ దేశంని నుసంతరా అని పిలిచేవారు. నుసంతరా గ్రేటర్ ఇండియాలో ఒక పార్ట్గా ఉండేది. అంతేకాదు హిందూయిజం ఈజ్ వన్ ఆఫ్ ద అఫీషియల్ రిలీజియన్ ఇన్ ఇండోనేషియా. ఇక్కడ 1.7% ఆఫ్ టోటల్ పాపులేషన్ ఫాలోస్ హిందూయిజం. ఇక్కడ ఫేమస్ ప్లేస్ బాలి. బాలీలో అయితే 83% ఆఫ్ పీపుల్ హిందూయిజంని ఫాలో అవుతారు. సో ఇండియాకి ఇది కల్చరల్లీ, జియోగ్రాఫికల్లీ మాత్రమే క్లోజ్ కాదు, పేరులో కూడా చాలా క్లోజ్గా ఉంటుంది. ఇండోనేషియా అనే పేరు దీనికి ఇండియా నుండి ఇన్స్పైర్ అయ్యి వచ్చింది. ఇక్కడ ఇండో అంటే ఇండస్, నేషియా అంటే ఐలాండ్ అన్నమాట. అందుకే ఇది ఇండియన్స్కి మంచి ఫ్రెండ్లీ ప్లేస్ అన్నమాట. ఈ దేశంలో బెస్ట్ పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్ బాలి అండ్ ఇట్స్ టెంపుల్స్.
దీని మీద ఇండియా ప్రభావం బాగానే ఉంటుంది. అందుకే మీరు ఈ దేశాన్ని మన దేశంగానే అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా అతిథి దేవోభవనే చాలా సీరియస్గా తీసుకుంటారండోయ్. ఇండోనేషియా కూడా మన ఇండియన్ సోదర సోదరీమణులకు వీసా ఆన్ అరైవల్ ఫెసిలిటీని ఇస్తుంది. కానీ ఒక విషయం, మీరు కనుక ఇండోనేషియాలో అడుగు పెడితే 6 వీక్స్లో మీ వీసా ఎక్స్పైర్ అయిపోతుంది. నెంబర్ 3, థాయిలాండ్. ఫ్రెండ్స్, థాయిలాండ్ ఇండియన్స్కి చాలా కాలం నుంచి మంచి టూరిస్ట్ డెస్టినేషన్గా ఉంది. ఈ దేశం రిచ్ కల్చర్, యాన్షియంట్ మాన్స్ట్రీస్, బుద్ధిస్ట్ మాంక్స్ దేశాన్ని మంచి రాయల్గా మారుస్తున్నాయి. అండ్ ఇండియన్స్ లవ్ విజిటింగ్ సచ్ కల్చరల్లీ రిచ్ కంట్రీస్. సో అందుకే థాయిలాండ్లో ఎక్కడ చూసినా ఇండియన్ రెస్టారెంట్స్ కనిపిస్తాయి. ఇంకేముంది, మన పకోడీలు బజ్జీలు ఫుల్గా లాగించేయచ్చు. ఇక్కడ కూడా ఇక్కడ ఇండియన్స్ ఎంతలా విజిట్ చేస్తారంటే ఇండియన్ లాంగ్వేజ్ గైడ్స్ కూడా ఉంటారు. థాయిలాండ్ ఇండియన్స్కి వీసా ఆన్ అరైవల్ ఇస్తుంది. దీనికి మనం చేయవలసిందల్లా 1000 థాయ్ బర్డ్స్ పే చేయాలి. అంటే మన ఇండియన్ రూపీస్లో 2315 రూపీస్ అన్నమాట. ఈ వీసాతో మీరు 15 డేస్ ఉండొచ్చు. ఇక్కడ మీరు థాయిలాండ్స్ గ్లామర్స్ నైట్ లైఫ్ నుండి స్పిరిచువాలిటీ వరకు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. దీనికి థాయ్ కల్చర్ ఒక బోనస్ అని కూడా చెప్పొచ్చు. సో ఇండియన్స్ ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ అన్నమాట. మీకు తెలుసా ఇక్కడ ఒక ఫెస్టివల్ మొత్తం మంకీస్కి డెడికేట్ చేస్తారని? మీ నెక్స్ట్ ఫారిన్ ట్రిప్కి థాయిలాండ్ ఈజ్ ఏ కంప్లీట్ ప్యాకేజ్ డెస్టినేషన్. నెంబర్ 5, మైక్రోనేషియా. మీరు దీని గురించి విని ఉండకపోవచ్చు. ఇది ఇండోనేషియాకి కాస్త దగ్గరగా ఉంటుందని చెప్పొచ్చు. ఎలా అంటే మైక్రో అంటే స్మాల్ అండ్ నేషియా అంటే ఐలాండ్. అందుకే దీన్ని మైక్రోనేషియా అంటారు. ఫ్రెండ్స్, ఈ దేశం 607 చిన్న చిన్న అందమైన ఐలాండ్ల సమూహం అన్నమాట. మీరు ఇక్కడ దొరికే ఫ్రెష్ ఎయిర్తో పాటు డైవింగ్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. దీనిని మాల్దీవ్స్కి చిన్న తమ్ముడు అని చెప్పొచ్చు. ఇది మంచి వైబ్రెంట్ ప్లేస్. అందుకే ఎక్కడ చూసినా లవ్ బర్డ్స్ కనిపిస్తారు. ఇప్పుడు చెప్పబోయే విషయం విని మీరు కొంచెం భయపడొచ్చు. మైక్రోనేషియా ఈజ్ అడ్మినిస్ట్రేటెడ్ బై USA. కానీ USA వీసా తలనొప్పులు ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ఇండియన్స్కి వీసా ఫ్రీ ఎంట్రీ. ఇక్కడ ఏ బాధ లేకుండా 30 డేస్ ఉండొచ్చు. తర్వాత కూడా ఉండాలి అనుకుంటే 90 డేస్ వితౌట్ వీసా ఉండొచ్చు. నెంబర్ 6, మాల్దీవ్స్. పేరు వినే ఉంటారు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మాల్దీవ్స్ తెలియని వాళ్ళు ఎవరుంటారు? ఇది ఒక ఇండిపెండెంట్ ఐలాండ్ కంట్రీ. ఓషన్స్ మధ్యలో ఉంటుంది. ఇంకా యాక్యురేట్గా చెప్పాలంటే శ్రీలంకకి సౌత్లో లొకేట్ అయి ఉంటుంది. పిల్లల నుండి ముసలోళ్ళ దాకా అందరూ ఈ ఐలాండ్ని బాగా ఇష్టపడతారు. ఈ దేశం ప్రతి హనీమూనర్కి టాప్ లిస్ట్లో ఉంటుంది. ఇట్ గివ్స్ అట్మోస్ట్ ప్రైవసీ టు కపుల్స్ అన్నమాట. మాల్దీవ్స్ దాని వైట్ శాండ్ బీచెస్ అండ్ క్రిస్టల్ క్లియర్ బీచెస్తో టూరిస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. బట్ బీ అవర్ టూరిస్ట్, మాల్దీవ్స్కు సన్కి మంచి కనెక్షన్ ఉంది. ఎంతంటే సన్ స్క్రీన్ లేకుండా అడుగు బయట పెట్టలేరు. అంతేకాదు ఈ ఐలాండ్ కంట్రీ పేరిట ఒక వరల్డ్ రికార్డ్ కూడా ఉంది ఫర్ బీయింగ్ లోయెస్ట్ కంట్రీ ఆన్ ద ప్లానెట్. ఎలా అంటే ఇది జస్ట్ 1.5 మీటర్స్ అబౌవ్ సీ లెవెల్లో ఉంటుంది. ఇండియన్ నేషన్స్కి మాల్దీవ్స్ వీసా ఆన్ అరైవల్ ప్రొవైడ్ చేస్తుంది. ఇట్స్ వ్యాలిడ్ ఫర్ 30 డేస్. మీరు ఉండాలి అనుకుంటే 90 డేస్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కానీ ఈ ప్లేస్ కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. దీని అందమైన ప్రదేశాలతో పోలిస్తే ఇట్స్ వర్తబుల్ అని కూడా చెప్పొచ్చు. నెంబర్ 7, మారిషస్. మన బాలీవుడ్ టాలీవుడ్ షూటింగ్ డెస్టినేషన్ ఇదయ్యాక మారిషస్ ఇండియాలో బాగా ఫేమస్ అయింది. దిస్ బ్యూటిఫుల్ కంట్రీ లొకేటెడ్ ఇన్ ద ఇండియన్ ఓషన్. ఈ ఐలాండ్ కూడా ఒక జమానాలో బ్రిటిష్, డచ్ అండ్ ఫ్రెంచ్ ఆధీనంలో ఉండేది. ప్రెజెంట్ ఇక్కడ 50% అంటే మెజారిటీ పాపులేషన్ ఇండియన్ ఆరిజిన్నే. అందుకే ఇక్కడ మనకి ఇండియన్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు బాగానే ఉంటారు. అంతేకాదండోయ్, మారిషస్ దగ్గరలో 2 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కూడా ఉన్నాయి. ఇవి మీరు ఖచ్చితంగా చూడాల్సిన స్పాట్స్.
దీన్ని ట్రాపికల్ క్లైమేట్, వైట్ శాండ్ బీచెస్, దీన్ని వరల్డ్లో బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్గా చేశాయి. ఇది హనీమూన్ బర్డ్స్కి కూడా మంచి ఐడియల్ డెస్టినేషన్. మీరు న్యూలీ మ్యారీడా? ఇంకా లేట్ చేయడం ఎందుకు? బుక్ యువర్ టికెట్స్. ఇక్కడ కూడా వీసా ఆన్ అరైవల్ ఫెసిలిటీ ఉంది. ఏ బాధ లేకుండా ఇక్కడ బీచెస్ని ఎంజాయ్ చేయొచ్చు. నంబర్ 8, జమైకా. ఫ్రెండ్స్, మీకు తెలుసా వరల్డ్స్ ఫాస్టెస్ట్ రన్నర్ హుస్సేన్ బోల్ట్ జమైకా నుండే అని? అంతేకాదు, రెగ్గే లెజెండ్ బాబ్ మార్లీ బర్త్ ప్లేస్ కూడా జమైకానే. జమైకా ఒక అరేబియన్ ఐలాండ్ కంట్రీ. ఇక్కడ వాటర్ ఫాల్స్, వెట్లాండ్స్ అండ్ లైవ్ అట్రాక్షన్స్ బాగా ఫేమస్. అంతేకాదు, బాగా విస్తారంగా ఉండే ట్రాపికల్ ఫారెస్ట్తో పాటు హమ్మింగ్ బర్డ్స్ అండ్ ఫ్రెష్ వాటర్ టర్టిల్స్ని కూడా చూడొచ్చు. జమైకా మంచి అందమైన దేశం అండ్ ఇండియన్ టూరిస్ట్కి కూడా మంచి ఫేమస్ స్పాట్ అండోయ్. ఇండియన్స్ డోంట్ రిక్వైర్ ఎనీ వీసాస్ ఫర్ 30 days స్టే. మీకు జస్ట్ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉంటే సరే. ఇక్కడ ఇండియన్ ఆరిజిన్ పీపుల్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువే డ్యూ టు బ్రిటిష్ కొలనైజేషన్. కాఫీ లవర్స్కి మంచి బోనస్ ప్యాక్ ఉందండోయ్. ప్రపంచంలో బెస్ట్ కాఫీ బ్లూ మౌంటైన్ ఇక్కడి నుంచే వస్తుంది. ఇది వరల్డ్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాఫీస్లో ఒకటి. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి చూడండి ఈ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాఫీని. నంబర్ 9, నేపాల్. ఫ్రెండ్స్, ఇండియాకి నేపాల్ మంచి నైబర్ అని చెప్పొచ్చు. ఈ మధ్య కొన్ని చికాకులు వస్తున్నాయి, కానీ నేపాల్ ఈజ్ ద మోస్ట్ ఫ్రెండ్లీ నైబర్ టు ఇండియా. ఎందుకంటే ఇండియా నేపాల్ మధ్య ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఉంది. దాంతో రెండు దేశాల ప్రజలు బోర్డర్స్ ఈజీగా దాటి వెళ్ళొచ్చు, రావచ్చు. మనము నేపాల్ వితౌట్ పాస్పోర్ట్, వీసా కూడా లేకుండా ఎంటర్ అవ్వచ్చు, జాబ్ చేయొచ్చు, సెటిల్ కూడా అవ్వచ్చు. మీరు మౌంటైనర్ అయితే నేపాల్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్. దిస్ వరల్డ్ రికార్డ్ ఫర్ మౌంట్ ఎవరెస్ట్. కానీ మీకు తెలుసా, ఈ చిన్న దేశానికి మరికొన్ని రికార్డ్స్ కూడా ఉన్నాయని? వరల్డ్స్ హైయెస్ట్ లేక్ ఆన్ ద ఎర్త్, టిలిచో రివర్, 4919 meters. అండ్ ప్రపంచంలో డీపెస్ట్ జ్వాల్, కాలికందకి, 1200 meters. హిందూయిజం అండ్ బుద్ధిజంలో ఈ దేశం యొక్క మెయిన్ రిలీజియన్. ఇక్కడ హిందూయిజం అండ్ బుద్ధిజంలో ఈ దేశం యొక్క మెయిన్ రిలీజియన్. వాళ్ళు కూడా మనలాగే నమస్కారంతో స్వాగతం పలుకుతారు. సో కల్చరల్లీ ఇంత ఇంటర్లింక్డ్ ఉంటే వీసా అనేది జస్ట్ ఫార్మాలిటీగానే ఉంటుంది కదా. అందుకే ఈ దేశం ఇండియన్స్కి పూర్తిగా వీసా ఫ్రీ. ఫన్నీ థింగ్ ఏంటంటే ఈ కంట్రీకి రోడ్ వేలో కూడా వెళ్ళవచ్చు, కానీ మన దగ్గర వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ ఐడి ఉండాలంతే. నెంబర్ 10, శ్రీలంక. ఫ్రెండ్స్, మీ అందరికీ లంకాధిపతి రావణుడి గురించి తెలిసే ఉంటుంది కదా. ఇది అదే దేశం. మన రాముడికి రావణునికి యుద్ధం జరిగింది ఇక్కడే. మన పురాణాల్లో లంక గురించి చెప్పబడి ఉంది. మరి ఇండియన్స్ ఈ మైథలాజికల్ ప్లేస్ని ఎలా మిస్ చేయగలరు? శ్రీలంక ఈజ్ ఏ ల్యాండ్ లైక్ నో అదర్ ల్యాండ్. శ్రీలంకని ఏన్షియంట్ ట్రీన్స్, రిలీజియన్స్ రిలీక్స్, కలర్ఫుల్ రీఫ్స్, బామీ ఫారెస్ట్ అండ్ బీచెస్ గురించి చాలామంది విజిట్ చేశారు. శ్రీలంక వీసా ఆన్ అరైవల్తో పాటు ఈ వీసా కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకు 30 days ఉండడానికి అవకాశం ఇస్తుంది. దీంతో మీ జర్నీ చాలా ఈజీగా జరిగిపోతుంది. నెంబర్ 11, కంబోడియా. కంబోడియా ఒక సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ. ఇది దాని రిచ్ హెరిటేజ్ అండ్ న్యాచురల్ బ్యూటీకి ప్రసిద్ధి. ఇది ఇండో చైనా పెనిన్సులా దగ్గర ఉంది. టూరిజంకి ఇది బాగా ఫేమస్. ఇండియన్స్కి వీసా ఆన్ అరైవల్ ఆప్షన్ కూడా ఉంది. ఇది 30 days వ్యాలిడిటీ ఉంటుంది. ఇండియా కంబోడియాకి కల్చరల్లీ సిమిలారిటీస్ ఉంటాయి. ప్రపంచంలోనే బాగా పెద్దదైన, బాగా విశాలమైన టెంపుల్ అంకోర్ వాట్, ఒక హిందూ బుద్ధిస్ట్ టెంపుల్. ఇది 12th centuryలో దీన్ని నిర్మించారు. ఇది ఇప్పటికీ బాగా ఫేమస్. ఇక్కడ ఇంకా చాలా పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయి, కానీ 90% ఆఫ్ ద పీపుల్ అంకోర్ టెంపుల్ని చూడడానికి మాత్రమే వస్తారు. మీకు తెలుసా, ప్రపంచంలో కంట్రీ నేషనల్ ఫ్లాగ్ బిల్డింగ్ సింబల్ కలిగిన ఏకైక దేశం కంబోడియా.
ఎందుకో తెలిస్తే కింద కామెంట్ చేయండి అండ్ లెట్ us know. నెంబర్ 12, సెర్బియా. సెర్బియా ఇస్ ద సౌత్ ఈస్ట్ యూరోపియన్ కంట్రీ. ఇది దాని మౌంటైన్ రేంజ్, స్పాస్, ఆర్థోడాక్స్ మాన్స్టరీస్కి ప్రసిద్ధి. సెర్బియా దాని కల్చర్, హిస్టరీ, డెలిషియస్ ఫుడ్, నైట్ లైఫ్కి కూడా మంచి ఫేమస్ అయింది. అంతేకాదు ఇక్కడ వ్యాంపైర్స్ కూడా బాగా ప్రసిద్ధి. అంటే వ్యాంపైర్ స్టోరీస్ అన్నమాట. నైట్ టైం బయటికి మాత్రం వెళ్ళకండి. ప్రతి యూరోపియన్ కంట్రీకి ఇండియన్స్కి ప్రీ అప్రూవ్డ్ వీసా ఉండాలి. కానీ సెర్బియా మాత్రం ఇండియన్స్కి వీసా ఫ్రీ ఎంట్రీ ఛాన్స్ ఇచ్చింది. మీరు నార్మల్ పాస్పోర్ట్ హోల్డర్ అయితే ఇక్కడ 30 days వితౌట్ వీసా స్టే చేయొచ్చు. మీరు కనుక డిప్లొమాటిక్ ఆర్ అఫీషియల్ పాస్పోర్ట్ హోల్డర్ అయితే 90 days వరకు వితౌట్ వీసా ఇక్కడ స్టే చేయొచ్చు. మరి మన కోసం ఈ దేశం ఇంత వితౌట్ వీసా ఆప్షన్ ఇస్తుంటే, అందులోనూ ఒక యూరోపియన్ కంట్రీ ఇస్తే వెళ్ళాలి కదా, ఏమంటారు? నెంబర్ 13, ఫిజీ. ఫిజీ ఒక అందమైన ఐలాండ్. సౌత్ పెసిఫిక్ ఓషన్లో ఇది ఉంది. ఇక్కడ టూరిస్ట్ ఇండస్ట్రీ ఈ మధ్య బాగా పెరుగుతుంది. ఇక్కడ విజిట్ చేసిన టూరిస్టులు దీన్ని పొగడకుండా ఉండలేరు. ఇక్కడ 50% ఆఫ్ పాపులేషన్ ఇండియన్ ఆరిజిన్ వల్లే ఉంటారు. ఇది ఇండియన్స్కి ఐడియల్ వెకేషన్ స్పాట్. ఈజీగా వీసా ఆన్ అరైవల్ వచ్చేస్తుంది. జస్ట్ 6 months వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉంటే చాలు. ఫిజీ వెళ్ళి కూడా స్కూబా డైవింగ్ చేయలేదని చెప్పారనుకోండి, ఇంక మరేం చేశావు అని అంటారు. అంత ఫేమస్ స్కూబా డైవింగ్. ఈ ఫిజీ బీచ్లో పామ్ ట్రీ నీడ కింద కూర్చొని కొబ్బరి బొండం వాటర్ తాగుతూ మీ సమ్మర్ హాలిడేస్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇక్కడికి ఏ సీజన్లో అయినా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ వెదర్ ఇయర్ మొత్తం ఒకేలా ఉంటుంది బికాస్ ఆఫ్ ఇట్స్ ట్రాపికల్ క్లైమేట్. నెంబర్ 14, డొమినిషియా. డొమినిషియా ఒక అరేబియన్ ఐలాండ్ కంట్రీ. ఇది మంచి డైవర్స్ టూరిస్ట్ డెస్టినేషన్ కూడా. ఇక్కడ మౌంటైన్స్, ఫారెస్ట్, లేక్స్, వైట్ శాండీ బీచెస్ అన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయి. ఈ దేశం టూరిజం అండ్ అగ్రికల్చరల్ ఇండస్ట్రీ మీద బాగా డిపెండెంట్. అందుకే అనుకుంటా ఇండియన్స్కి ఇక్కడ ఫ్రీ వీసా ఎంట్రీ ఇచ్చారు. మనం ఇక్కడ హ్యాపీగా 90 days వితౌట్ వీసా ఉండొచ్చు. యాజ్ we Indians love exploring different places and also encouraging tourism in underdeveloped countries. ఈ విషయం మీద మనం గర్వపడొచ్చు కూడా. ఎందుకంటే మన షికార్లు, సరదాలతో ఒక దేశం కడుపు నిండుతుంది అంటే గర్వపడాలి కదా. ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ హాట్ స్ప్రింగ్ ఎక్కడ ఉంది? అవును, వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ హాట్ స్ప్రింగ్ బాయిలింగ్ లేక్ ఇస్ ఇన్ డొమినిషియా. మరి లేట్ ఎందుకు, దూకేద్దామా ఈ హాట్ స్ప్రింగ్లోకి. నెంబర్ 15, హాంకాంగ్. మన ఇండియన్స్ గురించి మాట వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా చైనా గురించి కూడా చెప్పుకుంటారు. అంటే హాంకాంగ్ కూడా ఇండియన్ ట్రావెలర్స్కి ఏ ప్లేస్ టు విజిట్ లిస్ట్లో ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు హాంకాంగ్లో ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు ఇప్పటికే సెటిల్ అయ్యి సిటిజన్స్ కూడా అయ్యారు. ప్రతి హాంకాంగ్ ట్రావెలర్ ఇక్కడ డిస్నీ ల్యాండ్ నుండి హాంకాంగ్ నైట్ లైఫ్ వరకు ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. ట్రావెలింగ్తో పాటు షాపింగ్ కూడా హాంకాంగ్ బాగా ఫేమస్. ఇక్కడ చాలా టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ టెంపుల్స్ అన్నిటికన్నా ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి. అందుకే ఇవి హాంకాంగ్ బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ పాయింట్లో ఉన్నాయి. హాంకాంగ్ వీసా ఆన్ అరైవల్ కానీ ఈ వీసా ఆర్ ఫ్రీ ఎంట్రీ ఆప్షన్స్ ఇవ్వదు. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, అప్పుడు ఇది మన లిస్టులోకి ఎలా వచ్చిందా అని. వెల్ ఫ్రెండ్స్, హాంకాంగ్ వెళ్ళడానికి PAR సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. PAR అంటే ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ ఫామ్. హాంకాంగ్ వెళ్లే ముందు ఇది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఈజీ ఫామ్. జస్ట్ 5 to 10 minutesలో ఫిల్ చేసేయచ్చు. ఈ ఫామ్లో జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తే సరిపోతుంది. ఫోటో, పాస్పోర్ట్ డీటెయిల్స్, ఫ్లైట్ నెంబర్, టూరిజం డీటెయిల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇది మీ ట్రావెల్ని ఇంకా ఈజీ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదే మన 15 ఇంట్రెస్టింగ్ కంట్రీస్ ఇండియన్ సిటిజన్స్కి వీసా ఫ్రీ ఎంట్రీ లేదా వీసా ఆన్ అరైవల్ ఆర్ ఈ వీసా ఆప్షన్స్ ఇస్తున్నవి. ఇలాంటి మరిన్ని దేశాల్లో లైక్ తాంజానియా, మడగాస్కర్, జోర్డాన్, పొలావో, హక్ ఐలాండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇండియన్స్కి ఫ్రీ వీసా ఎంట్రీ ఆప్షన్స్ ఇస్తున్నాయి. సో ఇక రెడీ అవ్వండి.
వీసా లేకుండా కంట్రీస్ని విజిట్ చేయడానికి. ఈ వీడియో ఫినిష్ అయ్యే ముందు ఈ లిస్ట్లో ఏ కంట్రీ అయితే మీకు బాగా ఇంట్రెస్టింగ్గా వెళ్ళాలనిపించిందో కింద కామెంట్ సెషన్లో పెట్టడం మర్చిపోకండి. సో కీప్ గ్రోయింగ్, కీప్ లెర్నింగ్.